నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. నేను విశ్వనాథ్. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేస్తున్నాయన్నారు డాక్టర్ నిస్సి క్రిస్టియానా. ఎలిగేడు మండలంలో 3 ఆసుపత్రులకు కాయకల్ప అవార్డులకు ఎన్నికయ్యాయి. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలానికి 3 కాయకల్ప జాతీయ అవార్డులు లభించాయి. గత సంవత్సరం మార్చిలో ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రిలో వివిధ విభాగాలలో రోగులకు అందుతున్న సేవలపై నిర్వహించిన సర్వేలో జాతీయ స్థాయిలో ఎలిగేడు మండలంలోని 3 ఆసుపత్రులకు అవార్డులు వరించాయి. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సుల్తాన్పూర్, ధూళికట్టకు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో అందుతున్న సేవలకు గాను జాతీయ స్థాయి కాయకల్ప అవార్డు దక్కింది. ఈ అవార్డును కలెక్టర్ ముజామిల్ ఖాన్ చేతుల మీదుగా మండల వైద్యాధికారిని నిస్సి క్రిస్టియానా అందుకున్నారు. ఈ సందర్భంగా నిస్సి క్రిస్టియానా మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందని, ఎలిగేడు మండలంలో ఉన్న ప్రతి ఆసుపత్రిలో అవుట్ పేషెంట్లను పెంచి వారికి ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుందని, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో వైద్య సిబ్బంది సహకారంతో ఈ అవార్డు అందుకోవడం చాలా గర్వంగా ఉందని అన్నారు. ఈ అవార్డు రావడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. అవార్డు రావడంతో మాపై మరింత బాధ్యత పెరిగిందని, రానున్న రోజుల్లో రోగులకు మరిన్ని మెరుగైన సేవలను అందించేందుకు ముందు వరుసలో ఉంటామని అన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ తానుపర్తి స్రవంతి మోహన్ రావు మాట్లాడుతూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసి ప్రజల వద్దకే వైద్యులను రప్పించి వైద్య సేవలను అందిస్తూ కార్పొరేట్ మాయాజాలం నుండి పేద ప్రజలను రక్షించాలనే సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారని, ఎలిగేడు మండలంలో అత్యుత్తమ సేవలకు గాను కాయకల్ప అవార్డు అందుకున్న వైద్య సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నామని, ఈ అవార్డు రావడానికి సహకరించిన స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రిలోని వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు. ఇటుండమ్మా దీన్ని కూడా రిప్లేస్ చేసుకుంటే మంచిగా ప్రెగ్నెంట్ ఉమెన్ కేసులు పెట్టుకుంటాం మనం. ముందు ఏమైనా ఇబ్బంది అయితే నువ్వు చెప్పు, ఇక్కడనే ఉంటావు కదా. తప్పించుకుంటూ వస్తున్నావేంటి పెద్ద లేదానికి ఎమ్మెల్యే సార్ చేస్తాము. రేపు వస్తే రిపోర్టు, రేపు అంటే నువ్వు సోమవారం రోజు మళ్ళీ చూసినాక ఏమైనా అవసరం ఉంటే మందులు మార్చుతాం. పరీక్ష తేదీ బిప్పలు వాడుతున్నావా? బీపీ వెళ్తుంది కొద్దిగా స్టార్ట్ చేసినాం కదా. నీకు బీపీ ఉన్నాయి కదా, ఎప్పుడు వాడలేదా? వాడతామా? ఏమైంది? आपको वैक्स में स्टफ बसता है।
కి ధీటుగా గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేది నిదర్శనంగా చూపిస్తూ మరి ఎలిగేడ్ మండలం గాను పిహెచ్సిలకు గాను ఎలిగేడ్ మండల పిహెచ్సి గాను నేషనల్ లెవెల్లో కాయకల్ప అవార్డ్స్ గాను మరి 3 అవార్డ్స్ రావడం జరిగింది. మరి ఎలిగేడ్ మండల పిహెచ్సి గాను అదేవిధంగా సుల్తాన్పూర్ దులికట్ట హెల్త్ సెంటర్ సబ్ సెంటర్స్ అంటే పల్లె దవాఖానాలకు గాను మరి కాయకల్ప అవార్డ్స్ నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. దీనికోసం కృషి చేసిన మండల మెడికల్ డిపార్ట్మెంట్ వారికి సిబ్బందికి అదేవిధంగా మండల ఆఫీసర్లకి ఎంపీడీఓ గారికి ఎంఓఆర్ఓ గారికి మరి అదేవిధంగా పంచాయత్ సెక్రటరీలకు ఎంపీఓ గారికి అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా వారందరికీ ఈ అవార్డు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి యాజ్ ఎ చైర్మన్ లాగా మా వంతు కృషి కూడా చేయడం జరిగింది. అంటే అన్ని విలేజెస్ తిరగడం కానివ్వండి, అక్కడ ఎటువంటి సదుపాయాలు ఉన్నాయనేది కూడా మరి గత ప్రభుత్వంలో ఇవన్నీ ఫెసిలిటీస్ అందించి ప్రతి ఒక్క నిరుపేదలు కానివ్వండి ప్రతి ఒక్కరు అంటే ఎలా అంటే ఏజ్ ముసలి వాళ్ళైనా ఎవరైనా పెద్ద మనుషులకు వచ్చే విధంగా మరి పిహెచ్సికి తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పెద్దపల్లిలో కూడా టీ హబ్ ద్వారా పిహెచ్సిలో రక్త పరీక్షలకు గాను తీసుకొని టీ హబ్ కి అందించడం కూడా జరుగుతుంది. మరి ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మా పిహెచ్సి సబ్ సెంటర్ ని అంటే రెగ్యులరైజ్ చేసి మేము అనుకున్న విధంగా 24 అవర్స్ హాస్పిటల్ తీర్చిదిద్దాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు. మాజీ ప్రజాప్రతినిధులు సర్పంచ్ గారు కానివ్వండి, వార్డు మెంబర్లు కానివ్వండి, గ్రామస్తులు కానివ్వండి అందరికీ నా తరపున వారికి అభినందనలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి ఇంకెన్నో అందుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ యాజ్ అ చైర్మన్ గా ఆశిస్తున్నాను. ఏంటి అంటే మన హెల్త్ కేర్ సిస్టమ్ లో మనం జనరల్ గా ఎన్ని రకాలుగా సర్వీసెస్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే దానిపైన మన కాయకల్ప అనే అవార్డు అనేది మనకు ఉంటుంది. దానిలో భాగంగా మనము గర్భిణీ స్త్రీలకు ఇచ్చే సేవలు కానీ లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులపైన మనం ఇచ్చే సేవలకి కానీ సర్వీసెస్ ఎన్సీడీ పేషెంట్స్ క్రానిక్ డిసీజెస్ ఎన్సీ కేసెస్ తర్వాత స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఇట్లా నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అంటే ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ లేకపోతే టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్ లెప్రసీ కంట్రోల్ ప్రోగ్రామ్ తర్వాత జాతీయ ప్రోగ్రామ్స్ ఏవైతే నులిపురుల దినోత్సవం కానీ పల్స్ పోలియో ఇవన్నీ మనం చేస్తుంటాం కదా. ఇందులో భాగంగానే పేషెంట్ సర్వీసెస్ పేషెంట్ తో వాళ్ళు మాట్లాడి లేకపోతే ఎలా ఉంది వాళ్ళ సర్వీసెస్ సాటిస్ఫైయింగ్ గా ఉందా, టాబ్లెట్స్ అందుబాటులో ఉంటున్నాయా లేవా ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకొని హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంటే పేషెంట్లకి అనుకూలంగా ఉందా రావడానికి కానీ వెళ్ళడానికి కానీ సదుపాయాలు అంటే టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయా సరిగా ఉన్నాయా లేవా అన్ని పరిగణలోకి తీసుకొని కాయకల్ప అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్లా ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క జిల్లాలో కొన్ని సెంటర్స్ ని వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మన పెద్దపల్లి జిల్లా నుంచి ఎలిగేడ్ మా ఆరోగ్య కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రము ఎలిగేడ్కి విన్నర్ అవార్డు వచ్చింది. విన్నర్ అవార్డులో ఏంటంటే 85% మనకి రావడం జరిగింది. తర్వాత మిగతావి కూడా ఉన్నాయి. అదే విధంగా ఇంకోటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రము పిహెచ్సికి ఎలా అయితే వచ్చిందో అదే విధంగా పల్లె దవాఖానలకు కూడా వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో మనకి మన మండలం నుంచి సుల్తాన్పూర్ గ్రామము మరియు ధూళికట్ట గ్రామం నుంచి కూడా మనకి ఈ కాయకల్ప అవార్డు అనేది రావడం జరిగింది. అందులో సుల్తాన్పూర్ కి కూడా పల్లె దవాఖానలు అన్నిట్లో జిల్లాలో ఉన్న అన్ని పల్లె దవాఖానలలో సుల్తాన్పూర్ గ్రామానికి కూడా విన్నర్ అవార్డు అనేది వచ్చింది. అంటే ఎక్కువ పర్సెంటేజ్ తో అన్ని సదుపాయాలు సర్వీసెస్ కరెక్ట్ గా ఉన్నందున దానికి విన్నర్ అవార్డు వచ్చింది. అండ్ ఇంకోటి రన్నర్ అప్ కూడా మనకి ధూళికట్టకి సెంటర్ కి రావడం జరిగింది. ఈ రెండు కూడా గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉండడం వల్ల మనకి ఏంటంటే ఎక్కువగా బిల్డింగ్ స్పేస్ ఉండడము తర్వాత అక్కడ ఎమ్మెల్యేహెచ్పీస్ ఉండడం వల్ల ఏఎన్ఎంస్ కూడా వాళ్ళు చేసే సర్వీసెస్ సర్పంచ్ గారులతో పాటు అలా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే మాక్సిమం ప్రైవేట్ ఇంతకు ముందు చాలా మంది ప్రైవేట్ లో మందులు వాడేవాళ్ళు బీపీకి కానీ షుగర్ కి కానీ పారాలసిస్ పేషెంట్స్ కూడా. కానీ ఇప్పుడు అవన్నీ మన దగ్గరే దొరుకుతుండడం వల్ల ఎమ్మెల్యేహెచ్పీ కూడా ఆ పల్లె దవాఖానలో అందుబాటులో ఉంటుంది కనుక అందరూ అక్కడి నుంచే తీసుకుంటున్నారు. సో మనకి ఈ సదుపాయాలన్నీ ఉండడం వల్ల ఈ అవార్డ్స్ అనేవి మనకి అందుకోవడం జరిగింది. సో అందరూ కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇంకా ఎక్కువ మంది ఎవరైతే ప్రైవేట్ సైడ్ వెళ్తున్నారో ఆర్థికంగా వాళ్ళు పడే ఇబ్బందులన్నింటినీ కూడా తగ్గించుకోవడానికి గవర్నమెంట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సర్వీసెస్ ని వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.
రావడానికి కారణము అంటే ఇది రావడం ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతోషంగా ఉంది. దీనికి నా స్టాఫ్ కానీ మేము కానీ డిస్ట్రిక్ట్ తరపు నుంచి మా డిఎంహెచ్ఓ సార్, తర్వాత కలెక్టర్ మేడం వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా ఎంతో సహకారంతో, దెన్ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారి, ముఖ్యంగా సర్పంచ్లు అయితే ధూళికట్టలో అయితే సర్పంచ్ గారు అక్కడే ఉండి అని చేయడం, సుల్తాన్పూర్ గానీ ఈవెన్ ఎలిగేడ్ కూడా ఇక్కడ ఈ ముగ్గురు సర్పంచ్లు ఎంతగానో సహకరించినారు. సో సర్పంచెస్ అందరికీ, వాళ్ళ టీం అందరికీ, అలాగే మెడికల్ సిబ్బంది ఎవరైతే దానికి కృషి చేస్తున్నారో అందరికీ కూడా కృతజ్ఞతలు.